మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా ప్రచురించబడ్డాయి. వాటిని 2 సంపుటులుగా వెలువరించడం జరిగింది. అయితే మొదటి సంపుటి కథాంజలి. ఇలా సో కథాంజలి, ఈ కథాంజలిలో 100 స్టోరీస్, 100 కథలు వేయడం జరిగింది. కథాంజలి నుంచి ఒక్కొక్క కథని మీ ముందు ప్రజెంటేషన్ చేస్తున్నాను. మరి ప్రతిరోజు ఒక కథ నేను ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు నేను మీకు అందించబోయేటువంటి కథ పేరు రెటమతం. కథా శీర్షిక రెటమతం. మరి షార్ట్ స్టోరీ బ్రీఫ్గానే చెప్తాను నేను. ఓకే, మరి మీరు వీక్షించి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే, కథా శీర్షిక రెటమతం. ఇక్కడ ఈ కథ అంతా కూడా ఎలా ఉంటుందంటే, ఒక ఆఫీస్, ప్రభుత్వ కార్యాలయం. అందులో ప్రభుత్వ కార్యాలయం అంటే మనకు తెలుసు కదా, ఒక ఆఫీసరు, మిగిలినటువంటి స్టాఫ్ ఉంటారు. అక్కడ కార్యక్రమం ఎలా జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది, ఇది జస్ట్ ఒక హాస్య కథలాగా కూడా తీసుకోవచ్చు. జస్ట్ సో ప్రభుత్వ కార్యాలయము ఒక చిన్న హాస్య కథలాగా కూడా తీసుకోవచ్చు. మెసేజ్ కూడా ఉంటుంది తప్పకుండా. సో ఇలా ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే, ఆఫీసర్ పేరు కాళిదాస్ గారు, ఆఫీసర్ గారు. అయితే ఆయన ఆఫీస్లో అడుగు పెడతామే ఈ స్టాఫ్ అంతా కూడా హడలెత్తిపోతూ ఉంటారు. ఎలా అంటే, సుమారు 50 మంది ఉద్యోగులు ఉంటారు. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట, మామూలు స్ట్రిక్ట్ కాదు. అదే అనమాట ఇందులో హాస్యం. అంటే స్ట్రిక్ట్గా ఉంటే తప్పని కాదు, జస్ట్ హ్యూమరస్గా స్టోరీ అలా రాయడం జరిగింది. మరి 50 మంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, భిన్న ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ జాబ్ చేస్తున్నారు. మరి అట్లా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళే. కానీ కాళిదాసు గారు అనేటువంటి ఆఫీసర్ని వీళ్ళు అంతకుముందు చూడలేదు, ఇక్కడ చూస్తున్నారు వీళ్ళు. అయితే ఆఫీసర్లు ఒక స్ట్రిక్ట్గా ఉంటారని మనకే తెలుసు, జనరల్గా అందరికీ తెలుసు. బాస్ అంటేనే స్ట్రిక్ట్గా ఉంటారు, ఉండాలి కూడా. కానీ ఈయన ఏంటంటే మరీ స్ట్రిక్ట్గా ఉంటారనమాట. మరి ఆ స్టాఫ్ని కాల్చు తినేయడం అలాగా ఉంటుంది. ఆ రోజు క్లర్క్ రమేష్ ఆఫీసర్ అప్పగించినటువంటి పని అంతా కూడా పూర్తి చేసి రిలాక్స్డ్గా వెనక్కి వాలి 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటాడు. ఇంతలో ఏదో గుర్తు వచ్చినట్టు పక్క సీట్లో ఉన్న గోపాల్ వైపు చూస్తే గోపాల్ బిజీగా తన ఫైల్స్ చూసుకుంటున్నాడు. గోపాల్, ఇంతకు మీ అబ్బాయికి ఎంసెట్లో ర్యాంక్ వచ్చిందా, మంచి ర్యాంక్ వచ్చిందా, సీట్ వస్తుందా లేదా అంటూ అడిగితే మంచి ర్యాంకే వచ్చింది, మరి మంచి సీట్ వస్తుందో లేదో చూడాలి అని అంటాడు అతను. అలాగా పర్సనల్ విషయాలు ఏవో 2 విషయాలు మాట్లాడుకుంటారు. ఇంతలో ఆఫీసర్ కాళిదాస్ దగ్గర నుంచి వీళ్ళకి పిలుపు వచ్చేస్తుంది. ఇద్దరు వణుక్కుంటూ భయపడిపోతూ వెళ్తారనమాట. వెళితే ఆఫీసర్ ఛాంబర్కి వెళ్తారు. చూడండి గోపాల్, రమేష్, మీ ఇద్దరు ఏంటి చేసేది ఆఫీస్లో? మీ ఇద్దరు కొలీగ్స్. మీ ఇద్దరు ఎలా కొలీగ్స్ అయ్యారు, ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? ఆఫీస్ వల్ల అయ్యారు, ఈ జాబ్ వల్ల అయ్యారు. అంతేగాని పర్సనల్గా మీరు తెలియదు మీకు ఒకరికొకరు. కాబట్టి మీరు పర్సనల్ విషయాలు ఇక్కడ మాట్లాడకూడదు. ఇక్కడ ఏదైనా మాట్లాడాలంటే అడ్మినిస్ట్రేషన్ విషయాలే మాట్లాడాలి. ఎందువలనంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయింది ఆఫీస్ ద్వారానే అయ్యారు అని చెప్పేసి, విడిగా మీరేం ఫ్రెండ్స్ కాదు అని చెప్పేసి అంటారు. మీరు పర్సనల్ మాట్లాడాలంటే మీరు ఆఫీస్ టైం అయిన తర్వాత మాట్లాడుకోండి అని చెప్పేసి స్ట్రిక్ట్గా వార్నింగ్ అనేది ఇచ్చేస్తారన్నమాట. వీళ్ళిద్దరూ కూడా చిగురుటాకుల్లాగా ఉడికిపోతారు, గోపాలు, రమేష్. అలాగే సార్ అని చెప్పేసి అంటారు. తర్వాత మీరు వర్క్ చేయడం ఆపేసి కులాసగా చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు, చెప్పు గట్టిగా మందలిస్తారు. అట్లాగా ఇంకోసారి రిపీట్ చేయకూడదు అని చెప్పేసి అంటారు. తర్వాత మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, కొన్ని విషయాలు చెప్తాను, మీరు పాటించాలి. ఆఫీస్కి ఆలస్యంగా రావడం, ముందే వెళ్ళిపోవడం, వర్క్ మిగిలిపోతే చేయకూడదు. అట్లాగా వర్క్ మిగిలిపోతే కనుక ఆదివారం కూడా వచ్చి కంప్లీట్ చేయాలి. ఆఫీస్కి అంత ఆలస్యంగా వచ్చారో ఈవినింగ్ అంత టైం ఉండి, మరీ ఎక్స్ట్రా టైం ఉండి వర్క్ చేసి వెళ్ళాలి.
ముందే గనుక వెళ్ళిపోతే మీరు మరుసటి రోజు ఉదయం ముందే వచ్చేసి ఆఫీస్ టైంకి ముందు ఎర్లీగా వచ్చేసి చేయాలి అని ఇలా రూల్స్ అన్నీ చెప్తా ఉంటే వీళ్ళిద్దరూ కూడా క్లర్కులిద్దరూ కూడా ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థుల్లాగా చేతులు కట్టుకుని నిలబడి ఆఫీసర్ గారు చెప్తున్న విషయాలు శ్రద్ధగా వింటూ ఉంటారు. రమేష్, గోపాల్. ఇంకో విషయం ఏంటంటే ఆఫీస్‌లో స్టేషనరీ ఉంటుంది. పేపర్లు, పెన్నులు అలాంటివి. ఆ స్టేషనరీ మీరు పర్సనల్ పనులకు ఉపయోగించకూడదు. అట్లా గనక వాడుతున్నట్టు తెలిస్తే గనక మిమ్మల్ని సస్పెండ్ చేసేస్తాను. కబడ్దార్ జాగ్రత్త అంటే. ఇద్దరు క్లర్కులు గజగజ వణికిపోతారు. ఇంతలో ఆఫీసరు తన గ్లాస్ ఛాంబర్‌లోంచి కంప్యూటర్ ఆపరేటర్ రాణి సీట్ వైపు చూస్తాడు. రాణి అనే అమ్మాయి కంప్యూటర్ ఆపరేటర్. చూస్తే ఆమె అప్పుడే వస్తుందన్నమాట ఆఫీస్‌కి. అటెండర్‌తో ఆమెను పిలుస్తాడు. సార్ అని చెప్పి వినయంగా నిలబడుతుంది. ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావేంటి అని అడుగుతారు ఆఫీసర్ గారు. బస్సు లేట్ సార్ అని చెప్పి భయపడుతూ చెప్తుంది. ఓకే, అయితే వర్క్ అంతా కంప్లీట్ చేసి లేటుగా వెళ్ళు నువ్వు. ఆలస్యంగా వచ్చావు కదా, నువ్వు లేటుగా వెళ్ళు. ఎప్పుడైనా ఇదే సూత్రం, నేను మళ్ళీ మళ్ళీ చెప్పను అని చెప్పేసాడు. నెక్స్ట్ తర్వాత ఇక చేసేది లేక మౌనంగా అమ్మాయి వెళ్ళి కూర్చుంటుంది సీట్లో. అనుకుంటుందన్నమాట, కూర్చొని అనుకుంటుంది, ఏమిటి ఆఫీసర్ గారు మరి ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారని చెప్పేసి అనుకుంటుంది. తర్వాత లంచ్ టైంలో కూడా ఆఫీసర్ లంచ్కి వెళ్ళిపోయిన తర్వాత స్టాఫ్ అంతా చోట కూర్చుని ఆయన మీద చెప్పుకుంటారు. అసలు ఏంటి మానవ సంబంధాలు అనేవి లేకుండా ఈ ఆఫీస్లో ఇంత స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్, మనుషులను తర్వాత మాట్లాడుకోకుండా ఎలా ఉంటాము అని చెప్పి గోపాల్ కొలీగ్స్ ముందు చెప్తాడు గోపాల్. వాళ్ళు కూడా కరెక్టే కదా, అసలు మరీ ఇలా ఎక్కడా చూడలేదు అని చెప్పేసి అందరూ అంటుంటారు. ఆలస్యంగా వస్తే ఆలస్యంగా వెళ్ళాలంట, ఈ రూలు ఏ ఆఫీస్లో అయినా ఉందా అసలు అని చెప్పి అనుకుంటారు. ఏదో ఇక్కడ 144 సెక్షన్ పెట్టినట్టుంది అని చెప్పేసి మురారి అనే అతను చెప్తాడు. ఆ మురారి అనే అతను అంటాడు, నేను నైట్ నిద్రపోతున్నప్పుడు ఏంటేంటో అరుస్తున్నానంట, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానంట, నా వైఫ్ చెప్పింది. ఇలాగా ఈయన గురించి భయపడి అసలు నా మెంటాలిటీ కూడా దెబ్బతింటా ఉంది అంటే కొలీగ్స్ అంటారు, మురారి గారు మీకు అసలే బీపీ షుగర్ ఉంది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆఫీసర్ విషయంలో అని చెప్పేసి అంటారు. మరి ఇటువంటి రెటమతం ఆఫీసర్ కనుక అసలు రిటైర్ అయిపోతే బాగుండు అని చెప్పేసి అనుకుంటారు అని గౌరీ అనేటువంటి కొలీగ్ అంటుందన్నమాట. అలాగా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఏవో పాటలు హమ్ చేసుకుంటూ అలాగా ఉంటారనమాట. అయితే రమేష్ అనే అతను చెప్తాడు, నీకు మన అందరికీ గుడ్ న్యూస్, రేపొద్దున ఈ రెటమతం ఆఫీసర్ లీవ్ పెడుతున్నాడంట అని అంటే, అబ్బా అయితే రేపొద్దున నేను 11ంటికి వస్తాను అని ఒకళ్ళు, నేను ఆఫ్టర్నూన్ నుంచి వస్తాను ఒకళ్ళు, అట్లా నేను ఇక్కడికి వచ్చి నా పర్సనల్ పని చేసుకుంటానని ఒకళ్ళు, ఇలా రకరకాలుగా నేనైతే రేపంతా ఇక్కడ పాటలే పాడుకుంటాను అని ఒకళ్ళు ఇలాగ అనుకుంటూ ఉంటారు అనమాట. ఆ తెల్లారి ఈయన ఏం చేస్తారంటే లీవ్ పెట్టిన ఆయన క్యాన్సిల్ చేసుకుని 10ంటికి వచ్చి కూర్చుంటారు. వచ్చుకుంటే వీళ్ళంతా షాక్ తింటారు. సో అలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో కాలచక్రంలో అలా అలా 6 నెలలు గడుస్తాయి. గడిచిన తర్వాత ఆ రోజు ఆఫీసర్ కాళిదాస్ రిటైర్మెంట్ వరకు వచ్చేస్తారు ఆయన. లాస్ట్ రోజు ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫంక్షన్కి హైయర్ అథారిటీస్ వస్తారు, డైరెక్టర్స్ వస్తారు, డైరెక్టర్ హెడ్ వస్తారు. ఇక డైరెక్టర్ గారు మాట్లాడతారు, చూడండి స్టాఫ్ అందరూ, కాళిదాస్ గారు చాలా చక్కటి వర్క్ మైండెడ్, చాలా చక్కగా తన సర్వీస్ కంప్లీట్ చేశారు. ఈయన అంత చక్కగా సర్వీస్ చేయడం వల్లనే మన ప్రాజెక్ట్స్ అన్నీ ముందుకెళ్ళినాయి. కాబట్టి అని చెప్పేసి ఈయన చేసినటువంటి వర్క్కి మేము ఒక అవార్డు లాగా ఇస్తున్నాము. ఏంటంటే అది ఈయన రిటైర్మెంట్ ఈరోజే, కానీ రేపటి నుంచి కాళిదాస్ గారిని కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇదే సీట్లో ఉంచుతాము. కాబట్టి ఈయన విధులు కంటిన్యూ చేస్తారు, ఇక రేపటి నుంచి కూడా వస్తారు ఇక. సో కాంట్రాక్ట్ బేసిస్ మీద సారు అటెండ్ అవుతారు అని చెప్పేసి చెప్తారు. చెప్పేసరికి ఇక ఉద్యోగులంతా పెద్దగా షాక్ తినేస్తారు. తెల్లారి మళ్ళీ ఆయనే వస్తారు, కూర్చుంటారు. వెంటనే అక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ, మీరందరూ తలా వైట్ పేపర్ తీసుకుని నా దగ్గరికి రండి అంటారు ఆఫీసర్ కాళిదాస్.
అందరూ తలా వైట్ పేపర్ తీసుకుని ఛాంబర్‌కి వెళ్తారు. ఒకాయన అంటాడు, "ఏంటి వైట్ పేపర్ తీసుకురమ్మంటున్నారు? మనకేమన్నా పరీక్ష గాని పెడతారా ఏంటినా?" అని చెప్పేసి హ్మ్, నవ్వుకుంటూ వెళ్తారనమాట. అయితే అందరూ తీసుకొచ్చారా వైట్ పేపర్సు? సరే అంతా కూర్చోండి. నేను చెప్పినయి దాని మీద రాయండి అని చెప్పి అంటాడు ఆయన ఆఫీసర్. సరే అని వైట్ పేపరు, పెన్‌తో రెడీగా ఉంటారంతా. దాని మీద రాయండి. 1, 2, 3 వేసి రాయండి అని చెప్పి. అవన్నీ ఆఫీస్ రూల్స్ అవి రాయండి. అయితే ఆఫీస్‌కి టైంకి రావడం ఒకటి. నెంబర్ 2 పర్సనల్ విషయాలు మాట్లాడుకోకూడదు. ఆఫీస్ స్టేషనరీ వాడుకోకూడదు. ఆలస్యంగా రాకూడదు. వస్తే ఔట్ ఆఫ్ టైము కవర్ చేయాలి. ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీరు రాయండి అంటే అన్నీ రాస్తారు. అయితే ఇవన్నీ అసహజంగా ఉన్నాయా? సహజంగా ఉన్నాయా? ఇవన్నీ కరెక్టేనా? కాదా? అనేది కూడా మీరు దాని మీద రాయండి. వైట్ పేపర్ మీద. అవన్నీ ఒకసారి చదువుకుంటారు వీళ్ళు. అన్నీ కరెక్టే కదా! రూల్సే కాబట్టి ఇవన్నీ కరెక్టే. అసహజంగా ఏమి లేవు సార్ అని చెప్పి కరెక్ట్ కాదని రాయలేకపోతారు. ఇవన్నీ కరెక్ట్ అని చెప్పి రాస్తారు. మరి కరెక్ట్ కాదు అని ఎంతమంది రాశారు అంటే ఎవరు రాయలేదండి అని చెప్పి అంటారు. అన్నీ కరెక్టే కదా! అన్నీ కరెక్టే కదండీ అని అంటారు వాళ్ళు. అయితే నేను చెప్పిన రూల్స్ అన్నీ మీకు కొంచెం అతిగా అనిపిస్తున్నాయి. కానీ అవి రూల్స్ అవి కరెక్టే. కాబట్టి మనము ప్రజలకు జవాబుదారీగా ఉండే ఉద్యోగులం మనం. కాబట్టి మనం ఈ రూల్స్ అన్నీ తప్పకుండా పాటించాలి. ప్రజల చేత అభినందనలు అందుకోవాలి మనం. క్రమశిక్షణ పాటించాలి అని చెప్పేసి ఆఫీసర్ కాళిదాసు తన హుకుం జారీ చేస్తారు. ఇక అందరూ ఏమనలేక, సార్ ప్రభుత్వ ఉద్యోగులంటే సరదాగా కాలక్షేపం చేయడం అనుకున్నామే కానీ నిజంగా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని భగవంతుడు మా అందరికీ ఇచ్చాడు సార్. కాబట్టి రేపటి నుంచి మన కార్యాలయం సేవా దృక్పథంతో పనిచేస్తుంది. కాబట్టి మమ్మల్ని అందరినీ మీరు అలాంటి ఉద్యోగులుగానే రేపటి నుంచి చూస్తారు అంటాడు చెమర్చిన కళ్ళతో అంటారు వీళ్ళిద్దరు గోపాల్ రమేష్. ఇలా ఇది కంక్లూషన్ అనమాట. ఇది కంక్లూషన్ అని ఒక మెసేజ్, అదే హ్యూమరు, అదే మెసేజ్. సో ఈ పద్ధతిలో నేను రెటమతం అనేటువంటి కథని రాయడం జరిగింది. ఇది పబ్లిష్ అయింది సన్ఫ్లవర్ మాసపత్రిక మే 2011 అనేటువంటి పత్రికలో పబ్లిష్ అవ్వడం జరిగింది. సో ఈ కథని వీక్షించి సబ్స్క్రైబ్ చేసుకుని మరి మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి. ఈ బుక్ కూడా నా దగ్గర ఉంది. ఈ కాపీస్ నా దగ్గర 1000 కాపీస్ ఉన్నాయి. మీకు కాపీస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కావాలంటే పంపిస్తాను నేను. మేరీ కృపాబాయ్ కథా రచయిత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్.